సరే వ్యక్తిగతంగా సిబిఐ చేయనటువంటి పని కూడా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు లేకుంటే వ్యక్తిగతంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమంటే నీవెవరివి, నీకేం సంబంధం, సిబిఐ పాత్ర నువ్వెందుకు చేస్తున్నావంటే కాదు నాకు హక్కు ఉంది నేను పౌరుడుగా, దీంట్లో ప్రజల సొమ్ము ప్రజల ఆర్థిక వ్యవస్థకి నష్టం కలిగించేటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఆయన వాదిస్తే చివరికి ఓకే అని అంగీకరించారు కదా వాదన చేయడానికి. అవును, ఈ రోజున సిబిఐ ఈ రోజున తప్పనిసరిగా ఏదైతే చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఆ రోజున్న పరిస్థితులు ఈ రోజున్న పరిస్థితులకు మార్పు జరిగినాయి కాబట్టి డెఫినెట్ గా సిబిఐ హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించవచ్చు, డెఫినెట్ గా రద్దు చేస్తారు. రెండోది వాళ్ళు సిబిఐ కనుక ఇంతకు ముందులాగానే నేను జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానో లేకుంటే రాజకీయ నాయకుల యొక్క ప్రభావితానికి లోనవుతాననుకుంటే వ్యక్తులుగా కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. దాంట్లో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమన్న దాంట్లో ఉన్న ఆదేశాలే ఇక్కడ అప్లై అవుతాయి. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన E1గా ఉన్నాడు, మరి విజయసాయి రెడ్డి గారు A2గా ఉన్నారు, ఆయన పెద్ద రాజ్యసభకి వెళ్ళిపోయాడు. అలానే ముప్పిడి వెంకటరమణ గారు ఉన్నారు, అలానే సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రదర్ ఉన్నాడు, అలానే మురళీధర్ రెడ్డి ఇప్పుడు G7లో పెట్టారు తీసుకెళ్ళిపోయి ఐఏఎస్ అధికారి, ఆయన ఒక ముద్దాయి. దాంట్లో ఏటాలో వైవి సుబ్బారెడ్డి గారి ముద్దాయి, ఆయన వెంకటేశ్వర తిరుమల దేవస్థానానికి కొంతకాలం చైర్మన్ గా చేశారు. అలానే కోఎక్యూజ్డ్ ఉన్నటువంటి అరవిందో ఫార్మా ఏదైతే ఉందో వాళ్ళు A3గా ఉన్నాడు, ఆయనకి కాకినాడ షెజాబ్ చెప్పాడు. అలానే కోఎక్యూజ్డ్ గా ఉన్నటువంటి చాలా ఉన్నాయి, మీరు అప్పచెప్పారు. ఇప్పుడు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కోర్టు గడపలు తొక్కాల్సిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మినహాయింపు అనేది ఇంకా ఇవ్వడం సాధ్యం కాదు. అది ఇవ్వడం సాధ్యం కాదు అనేది మీరు చెప్తున్న పాయింట్, అందరూ అదే అనుకుంటున్న పాయింటే. కానీ రామకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో నన్ను అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే నిజమే హైకోర్టు ఆయనకి వితౌట్ కండిషన్ వితౌట్ ఎనీ టైం బౌండ్ ఆయనకి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ఈ రోజువారీ విచారణ ప్రారంభం అయినా కూడా హైకోర్టు ఆర్డర్ని చూపించి ఎవరు ఆనర్ అంటే ఏంటి పరిస్థితి? డెఫినెట్ అండి, అక్కడ వరకు ఓకే. ఎందుకంటే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఆ ఆర్డర్ను రద్దు చేయమని అడిగి రద్దు చేయించే వరకు ఆ ఆర్డర్ అమల్లోనే ఉంటుంది. కాబట్టి సిబిఐ చేయాలి, సిబిఐ చేయాలి. సిబిఐ కనుక చేయకపోతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరున్నారో పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద తీసుకొని దాన్ని వ్యక్తిగతంగా వేయడానికి అలా కాకుండా ఈ నిందితుడు రోజువారీ విచారణకి హాజరవ్వాలి, లేదా వారానికి 2 రోజులు రావాలి, లేదా వారానికి 1 రోజు రావాలి అని కోర్టే నేరుగా ఇన్వాల్వ్ అయ్యి చేసే అవకాశం ఏమైనా ఉంటుందా సిబిఐ కోర్టు హైకోర్టు ఆర్డర్ మీద? హైకోర్టు ఆర్డర్ ని కాదంటానికి సిబిఐ కోర్టుకి అవకాశమే లేదండి. హైకోర్టు ఆర్డర్ రద్దు అవ్వాలి, రద్దు అవడానికి కావాల్సిన చర్యలు అంటే సుబ్బారావు గారు ఇక్కడ నా డౌట్ ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ని లోయర్ కోర్టుగా ఉండే సిబిఐ కోర్టు కాదనడానికి అవకాశం లేదు, నో డౌట్. నేను అన్న పాయింట్ కరెక్టే. కానీ సిబిఐ కోర్టే హైకోర్టుని ప్లీ చేసి దీన్ని ఆర్డర్ని వెకేట్ చేయాలి, అతను రావాల్సిన అవసరం ఉందని కోర్టే అడిగి తెచ్చుకునే అవకాశం ఉంటుందా అంటున్నా. అలాంటి అవకాశాలు ఉండవండి. ఎందుకంటే ప్రాసిక్యూషన్ తరఫున రోజువారీ విచారణ అంటే ఏంటి? ఇంకా రోజువారీ విచారణ ఇప్పుడు ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్స్ చాలా ఉన్నాయండి. దీంట్లో డిశ్చార్జ్ పిటిషన్స్ దాదాపుగా 130 వరకు ఏమున్నాయి. అవును, ఈ డిశ్చార్జ్ పిటిషన్ ముందు డిస్పోజల్ చేయాలి. అసలు డిస్పోజల్ చేయకుండా ట్రయల్ కమిన్స్ అవుద్దని నేను అనుకోను. మమ్మల్ని దాంట్లో ముద్దాయిలుగా తొలగించండి అని చెప్పేసి పిటిషన్లు దాదాపుగా 100కు పైగా ఉన్నాయి. ఆ విచారణ జరపాలి, వాటిని డిస్పోజల్ చేసేయాలి ఇమీడియట్ గా. ఆ డిస్పోజల్ అయిపోయిన తర్వాత ట్రయల్ కమిన్స్ అవుద్ది. కాబట్టి ఈ లోపుగా సిబిఐ ఆటోమేటిక్ గా హైకోర్టును ఆశ్రయించేసి ఇలాగ పర్సనల్ అపియరెన్స్ ని డిస్పెన్స్ చేశారు మీరు. కాబట్టి ఇప్పుడు